కైకలూరు నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి కైకలూరు శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు డొక్క సీతమ్మ గారి స్ఫూర్తితో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ 194వ రోజుకు చేరింది. ఈ రోజు అన్నదాతగా శ్రీ పేటేటి సత్యనారాయణ గారు, డీసీ చైర్మన్ గారు, ఎన్డీఏ నాయకులు, కదిలిండి వాస్తవ్యులు వారిచే సుమారు 400 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కైకలూరు నియోజకవర్గం జనసేన నాయకులు కొల్లి వరప్రసాద్ గారు మరియు తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి పూల రాజీ గారు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారి మీద నా అభిమానంతో ఆయన ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి కైకలూరు శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు దాతల సహాయంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ను 194వ రోజుకు చేరుకోవడం చాలా ఆనందంగా ఉందని, దాతలు మరొకసారి అభినందిస్తున్నామని తెలిపారు. ఈ రోజు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, ప్రభుత్వం అన్నా క్యాంటీన్ను అధికారికంగా ఉన్న ప్రారంభించడం చేత ఇలాగే కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి కైకలూరు జనసేన నాయకులు తదితరులు ఎన్డీఏ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని దాతల సహకారంతో జరిపించమని చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళ పెద్దల కామినేని గారి సూచన ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఛార్జ్ చేసిన కానీ డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో నడుస్తున్న ఈ అన్నా క్యాంటీన్కి 194 రోజులుగా దాతలు సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్న పూల రాజీ గారికి, అలాగే కొల్లి బాబీ గారికి ఈ 194 రోజుల నుండి ఇక్కడ దాతలుగా ఇచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎన్డీఏ కూటమి తరఫున, పెద్దలు కామినేని శ్రీనివాస్ గారి తరఫున, మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే మన పేటేటి సత్యనారాయణ గారు ఎన్డీఏ నాయకులు కలిండి, ఈయన డీసీ చైర్మన్గా ఎన్నికయ్యారు. దాని సందర్భంగా అన్నయ్య గారు ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్లో దాతగా వచ్చినందుకు ఎన్డీఏ కూటమి తరఫున ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దలందరి తరఫున కూడా ధన్యవాదాలు చేసిన అన్నగారు మీకు. అలాగే ఇక్కడ ఈ 194 రోజుల నుండి ప్రతిరోజు ఇక్కడ నుండి కార్యక్రమాలని చూసుకున్న పెద్దల సూర్యప్రకాష్ గారు కానివ్వండి, అలాగే వెంకట్రావు గారు, తర్వాత బాబీ గారు, రాజీ గారు, మేమందరూ ఇక్కడ ఎంతో ఇదిగా 194 రోజులు చేసుకొస్తాం. అలాగే పెద్దలు కామినేని శ్రీనివాస సూచనల ప్రకారం ఏ రోజు కూడా ఎన్ని అవంతరం వచ్చినా, ఎంత తుఫాను వచ్చినా కూడా ఈ కార్యక్రమాలు మానలేదు. 194 రోజులు అనగానే వాళ్ళకి ఈ 194 రోజులు దాకా మీరు వచ్చిన సందర్భంగా మీరు పేదవాళ్ళకి అవగాహన చేయాల్సి కోరుకుంటున్నాం.